మునగనూరులో 130 గజాల అందమైన ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. బస్ తిరిగే రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మునగనూరు మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. అద్భుతమైన డైమెన్షన్స్తో ఉంది. ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ఈ ఇల్లు కానీ ఇలాంటి కమిషన్ తీసుకొని మీ నుంచి డైరెక్ట్ బిల్డర్ సీట్ ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా పైన నా నంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేయండి. నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ ఇల్లు వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. మనకి సీసీ రోడ్ కూడా అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ కూడా అయిపోయినాయి. మెయిన్ రోడ్ బస్ తిరిగే రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ చేరుకోవచ్చు. ఈ ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి మునగనూరులో ఉంటుంది. ఈ మునగనూరు అనేది మనకి హయత్ నగర్ నుంచి ఇక్కడ వరకు 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. విజయవాడ హైవే వర్డండి స్కూల్ నుంచి ఇక్కడ వరకు మనకి 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లోపే చేరుకోవచ్చు. మునగనూరు టు తొర్రూరుకి వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే చేరుకోవచ్చు. ఆ రోడ్ నుంచి కొద్దిగా లోపలికి వస్తే ఇంకొక రోడ్ ఉంటుంది, ఇది బద్రిగ రోడ్. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో మన ఇల్లు దగ్గర చేరుకోవచ్చు. చుట్టూ హౌసెస్ ఉన్నాయి, మంచి ప్రైమ్ లొకేషన్, అన్ని ఇళ్ల మధ్యలో ఈ ఇల్లు అయితే ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ వరకు 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 11 నుంచి ఇక్కడ వరకు 6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. సాగర్ హైవే ఇంజాపూర్ నుంచి ఇక్కడ వరకు 4.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే చేరుకోవచ్చు. అద్భుతమైన ప్రైమ్ లొకేషన్, 2 హైవేస్ కి మధ్యలో ఉంటుంది. చుట్టుపక్కల కూడా నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది హయత్ నగర్ లో జీ స్కూల్ ఉంటుంది. మన ఇంటి నుంచి అక్కడ వరకు 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. మనకి తొర్రూరులో లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అక్కడ చేరుకోవచ్చు. అదేవిధంగా ఇంజాపూర్లో అకాడమిక్ హైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో అక్కడ చేరుకోవచ్చు. ఇవే కాకుండా లోకల్లో స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ, బ్యాంకులు కానీ ఏవైనా మనకి అతి దగ్గరలో చేరువలు ఉంటాయి. మునగనూరు ఒక్కలా లేదు, చాలా డెవలప్ అయింది. ఇక ఈ ఇల్లు వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. 25 ఫీట్ వైడ్ రోడ్, సీసీ రోడ్ అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ కూడా అయిపోయినాయి. 24x50 డైమెన్షన్స్ తో 1150 స్క్వేర్ ఫీట్ లో అద్భుతమైన ప్లానింగ్ తో ఇల్లు కట్టడం జరిగింది. చూసుకోవచ్చు, పార్కింగ్ చాలా బాగుంది. పార్కింగ్ లో ఒక కార్ ఈజీగా పడుతుంది, ఒక బైక్ పడుతుంది. చూసుకోవచ్చు, మనకు బోర్ ఉంది, సంప్ ఉంది, వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. పైన పార్కింగ్ లో ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు మీరు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. పైకి వెళ్ళడానికి మెట్ల కింద కూడా ఒక బాత్రూమ్ ఉంది. చిన్న ఓపెన్ మనకి స్పేస్ కూడా ఉందన్నమాట. చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మీరు, గోడలకు కూడా మంచి టైల్స్ అయితే వేయడం జరిగింది. అద్భుతమైన లుక్ వచ్చింది. క్వాలిటీ విషయంలో, ప్లానింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా కట్టడం జరిగింది. చూసుకోవచ్చు, ఇటు పక్కన కూడా మంచి సెట్ బ్యాక్ అయితే ఉంది. అటు లాస్ట్ వాష్ ఏరియా కూడా ఉంది. చూసుకోవచ్చు మీరు, మెయిన్ డోర్ ఎంత బాగుంది చూసుకోవచ్చు. ఇండియన్ టేక్ వాడి మంచి క్వాలిటీతో ఇవ్వడం జరిగింది. హార్డ్వేర్ కూడా చూసుకోండి, హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. మంచి డిజైన్ గ్లాస్ డోర్ తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. విండోస్ అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసుకోవచ్చు, అద్భుతంగా ఉంది. మనకు ఫ్లోరింగ్ లో మార్బుల్స్ వేయడం జరిగింది. చూసుకోవచ్చు, హాల్ కూడా విశాలంగా ఉందన్నమాట. టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. కలర్స్ కానీ అద్భుతంగా వాడారు. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. చూసుకొని ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇటు పక్కన మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్, ఇది టీవీ పాయింట్ హాల్. ఇటు పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. దాని పక్కన అనుకొని చూసుకోవచ్చు మీరు, కిచెన్ ఉంది. కిచెన్ లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ మనకి చూసుకోవచ్చు పెద్ద స్పేస్ తోని పూజ గది అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి, కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా చాలా బాగుంది. క్వాలిటీ విషయంలో అయితే అద్భుతంగా ఉందన్నమాట. చూసుకోవచ్చు, హాల్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, మనకి 2 డోర్లు ఇవ్వడం జరిగింది. వాస్తవపరం డోర్లు కానీ, కిటికీలు కానీ సరిపడని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. చూసుకోవచ్చు, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడవచ్చు, చాలా బాగుంది. ఒక చిన్న ఫ్యామిలీకి అద్భుతంగా సరిపోయే విధంగా ఇల్లు అయితే ఉందన్నమాట. ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. విండోస్ కూడా పెద్దగా ఉండడం వల్ల వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. చూసుకోవచ్చు మీరు, మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుందని చెప్పొచ్చు. దీనికి ఆపోజిట్ లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. అద్భుతమైన ప్లానింగ్, 24x50 డైమెన్షన్స్ ఉన్నాయి కాబట్టి అద్భుతంగా ప్లానింగ్ కుదిరింది. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకి మెట్ల కింద కూడా ఒక బాత్రూమ్ ఉంది. మొత్తం 3 బాత్రూమ్స్ ఉన్నాయి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఒక 2 చిన్న పిల్లలకు సరిపోయే విధంగా ఉంది. మనకి విండో కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు,
ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది, సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది, కబోర్డ్స్ వేయించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. పైన మనకు డోర్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఈ వాల్ కూడా మంచి హైలైట్ చేయడం జరిగింది కలర్తోని. డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ చాలా బాగున్నాయి. ఇక దీని ప్రైస్ వచ్చేసి మనకి 78 lakhs చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఈ ఇల్లు గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన నా నంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేయండి. మీ నుంచి నేను ₹1 కూడా కమిషన్ తీసుకోను. కాకపోతే నా సర్వీస్ మొత్తం మీకు ఉంటుంది 100%గా. రిజిస్ట్రేషన్ వరకు నేను మీకు తోడుంటాను. ఏ డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి, పైన నంబర్ కనిపిస్తుంది. బ్యాంక్ లోన్స్ కూడా దగ్గరుండి నేను ఇప్పిస్తాను. లోన్స్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. మొత్తం డాక్యుమెంట్స్ మీకు ఇస్తాను. ఒకసారి చూసుకున్న తర్వాత మీరు డబ్బులు కట్టొచ్చు, అందులో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.